ఏందే కమలా, నిన్ను చూసుకోడానికి పెళ్లి వాళ్ళు వచ్చారంట కదా, ఏమైంది? అత్తగారి మాట వల్ల సరిగ్గా లేదని నేనే వద్దనేశాను. అత్తగారికి అయ్యాలది ఆడపడుచు మంచిది కాదని వచ్చిన సంబంధాలన్నీ కాదనుకొని పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? ఏమిటో ఈ పిల్ల. మాస్టర్ గారు అమ్మాయి వచ్చిన సంబంధాలన్నీ వద్దు వద్దని చెప్పింది కదా, ఎందుకో తెలుసా? బాగా డబ్బునని చూసి కట్టుకుందామని. అలాగే ఎవరో దొరక్కపోతే ఈ అమ్మాయి జీవితాంతం కన్యగా ఉండిపోవాల్సిందే. కలెక్టర్ మొగుడు కావాలనుకుంటుందేమో. ఏంటి కమలా, ఏమైందమ్మా? నలుగురు ఆకతాయి వెధవలు నా వెనకాల వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నాకు అసలు ఈ జన్మకే పెళ్ళి అవ్వదట అని వాళ్ళు అంటున్నారు. ఏ ఎదవ అలా మాట్లాడాడు? తెలియదు నాన్న, కానీ ఒకటి కాలి వేలు మాత్రం వంకరగా ఉంది నాన్న. ఏందే పిల్ల, ఆడేసుకున్న సొక్కా బాగాలేదు, తలదవుకోవడం బాగాలేదు, కలర్ తక్కువ అని చెప్పాలి గాని నువ్వేంటి కాలికి వేలు వంకరం చెప్తున్నావు? నా కూతురు ఎప్పుడు తల దించుకునే వెళ్తాది. తల ఎత్తితేనే కదా దానికి తెలిసేది. దానికి తెలిసింది అంతే. నాకు ఇలాంటి ఓ కూతురు. దీన్ని చూసి నేను గర్వించాలా లేక బాధపడాలా నాకేమీ అర్థం కావట్లేదు. ప్రతి సంవత్సరం పెళ్ళావాలని ఎదురు చూస్తున్నాను, కానీ దాని మెడలో తాడిపడే రోజే రావట్లేదు. నేను తిరగని ఊరు లేదు, చూడని సంబంధము లేదు. ఏదో ఒక లోటు చూపించి వద్దు వద్దనే అంటున్నారు. దీనికంటూ ఆ దేవుడు ఆ భర్తని ఎక్కడ పుట్టించుంచాడో. ఏంట్రా సమస్య? వీడికి బిడ్డ పుట్టేప్పటి నుంచి పెళ్ల మీద అనుమానంతో కొడుతూనే ఉన్నాడన్నా. ఎందుకురా నీ పెళ్ళాన్ని కొడుతున్నావు? బిడ్డ నా పోలిక కాదన్నా, మరి ఎవరు పోలికొచ్చిందిరా? నీ పోలికలు వచ్చాయి. ఒరే సన్నాసి, నా మొహం చూస్తే ఇట్లాంటి చెత్త పనులు చేసే వాళ్ళ కనబడుతున్నానా? పోరా. అన్నా ఏది పట్టుకున్నా మనకే వచ్చేటట్టుంది. ఊర్లో చెప్పుకుంటే చూస్తుంటే ఊర్లో పుట్టబోయే అనాథ పిల్లలకందరికి తండ్రి నువ్వే అని చెప్పుకునేటట్టుందన్నా. మనల్ని చూస్తా ఉంటే మూలన్న ముసలిది కూడా మనకు మర్యాద ఇవ్వట్లేదన్నా. నా చిన్నతనం నుంచి ఇట్లాంటి ఫిర్యాదులు నా మీద ఎంతో మంది చేశారు. చేసుకొని ఏంద్రా అలా సూత్తా నిలబడతారు? వర్జం వచ్చేస్తుంది, పిల్లని దీవించండి రా. మీరిద్దరూ బాగా ఏంట్రా ఇది? పెళ్లి జరిగిందనుకున్నారా, చచ్చారనుకున్నారా? నా తమ్ముడు దీనికి మేనమామ, దీన్ని ఆడికే ఇచ్చి చేయాలనుకున్నాడు. నోటికి ప్లాస్టర్ వేసేస్తాను. ఈ మేనమామ గేనమామ నా దగ్గర చల్లనే చల్లవు. ఇలా చూడు బ్లాక్ బ్రదర్, ప్రేమ అనేది ఎంతో పవిత్రమైంది. దాన్ని ఏ జిడ్డు ఏదో వచ్చినా కూడా విడదీయలేడు. మే ఇద్దరం సంతలో కలుసుకున్నాం. నా మనసు తను తీసుకొని తన మనసు నాకిచ్చి తారా స్థాయికి వెళ్ళిపోయి మా ఇద్దరి లవ్ డెవలప్ అయిపోయింది. అందుకని ఇక మీదట నేను ఇక్కడే ఉండబోతున్నాను. నువ్వు మర్యాదగా ఈ ఊరి నుంచి పారిపో. నేను ఊళ్ళో లేనప్పుడు నా మేనగోళ్ళకి తాడి కట్టేసా కదా, నా కడుపు పంట నిన్ను వదిలిపెట్టదు. బర్ణాలు తీసుకొని తాగేరా. తమ్ముడు సమయానికి వచ్చావు, ఇద్దరిని దీవించు, కాళ్ళ మీద పడండి. కాళ్ళు చూపించు. యథవేషాలు నా దగ్గర ఇవ్వక తలేదో కాళ్ళేదో తెలియని ముళ్ళపంది కాళ్ళ మీద మేం పడాలా? నో, మా ప్రిస్టేజ్ ఏమవుతుంది? అమ్మాయి నువ్వైనా ఆశీర్వాదం తీసుకో. మొహం పగిలిపోద్ది వాడు కాళ్ళు పట్టుకున్నావంటే. అలాగే నిలబడి దీవించమని చెప్పా. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. ఇదిగో నా పెళ్లి కానుక, దీన్ని పెట్టుకొని మీరు హాయిగా ఉండండి. అది టీవే. చూడండి సార్, ఈ నోట్ ని అందరూ ఒకసారి బాగా చూడండి సార్. ఈ సందర్భం వదిలిపెడితే మరో సందర్భం మీకు దొరకదు సార్. ఎక్కడో గుళ్ళో హుండీ దగ్గర కూర్చొని ఒక వారంగా ట్రై చేసి దాన్ని లాక్కొచ్చి ఇక్కడ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు సార్. దీంతో మీ ఇద్దరు సుఖంగా ఉండాలంట. దీన్ని ఏ సన్నాసి ఎదవా తీసుకోడు. దీన్ని పెట్టుకొని నువ్వే సుఖంగా ఉండు పో. కమాన్. చివరిగా ఒక మాట చెబుతున్నాను, మళ్ళీ నువ్వు మేనమామ గీనమామని ఇక్కడికి వచ్చావనుకో, నీ మొహంలో షేపులు మార్చి పంపిస్తా. రండి రండ్రా. తల్లి అక్కడ ఉన్న సుఖంగా ఉండాలమ్మా. ఏంట్రా ఇది? నీ మేనకోడల్ని పెళ్లి చేసుకుని నిన్నే ఇంటికి రావద్దంటున్నాడు. పెళ్లి మాత్రమే జరిగిందిరా, ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఏంటి ఉప్పు లేకుండా చేసావు? అయ్యో అది నేను తినేది. ఓ ఆ రూట్లో వస్తున్నావా? నీ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం
నాకు ఉప్పు కారం లేకుండా పెట్టి నన్ను పనికిరాని వాడిని చేద్దాం అనుకుంటున్నావా? అదేమీ జరగని పని వంశపారపర్యంగా వస్తున్న మగతనమే. అక్క రసమిటి అక్క. పుట్టింటోళ్ళు పైసా పెట్టకపోయినా రోషానికి ఏం తక్కువ లేదు. ఇది వచ్చిన రోజే తెలిసింది దిక్కుమాల సంబంధం అని. ఎవరక్క నీ కోళ్ళ? ఏంటదే? ఉయ్యకు ఎంగిలక్క ఎంగిలే. ఏరా చివరిసారిగా అడుగుతున్నాను, నీ మేనగోడని పెళ్లి చేసుకుంటావు లేదా? నువ్వు సరే అని చెప్పి ఒక మాట చెప్పు. మనోడికి మంచి అమ్మాయిని చూసి తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. అది ఎలాంటి అమ్మాయి అయినా సరే. ఉండరా, ముందు దీని సంగతి చూసి ఆ తర్వాత పెళ్లి గురించి మాట్లాడుకుందాం. ఏ సంగతి చూస్తావు? దాన్ని రోకల బండతో కానీ చంపుతావా? అమ్మా, నువ్వు చాలా తెలివిగలదానివే. ఇంతకు ముందు చేసావు కదా. మా నాన్నని రోకల బండతో చంపిందానివే నువ్వు. పాపం మా నాన్న ఏం అనుభవించకుండా చచ్చాడు. అరే చీ, దానికెందుకురా దిగులు పడతావు? మీ ముత్తాతకి 12 మంది పెళ్ళాలు, నీ తాతకి 8 మంది పెళ్ళాలు, మీ అయ్యకి 15 మంది పెళ్ళాలరా. తరతరాలుగా గర్వంగా చెప్పుకునే కుటుంబంలో పుట్టి ఎందుకు వెనకడుతున్నావు? కాపాడతానమ్మా, మన కుటుంబ గౌరవాన్ని కాపాడతాను. చిన్న చిన్న ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ. అదేంటి చిన్న చిన్న ఆశ? నేను పెద్ద పెద్ద ఆశలే పెడతాను. ఇదేంట్రా సన్నాసులారా, ఎంతో అన్యాయంగా ఉంది. ఫస్ట్ నైట్ అంటే పూలు ఏలాడ కడతారు, స్వీట్లు పెడతారు, అగరొత్తులు ఉంటాయి. ఇదేంట్రా తౌడు మూటలు పెట్టారు? అలా అంతా చెప్పకండి. మేము తరతరాలుగా తౌడు వ్యాపారమే చేస్తున్నాం. మా అయ్య పేరు తౌడు రామసాయ్య. మా అమ్మ మా అయ్య మొదటి రాతి ఈ తౌడు ముట్ల మీద జరిగిందట. అడుగుని చెప్పబాక, పూలు కొట్టడానికి కొడుకెత్తులేని ఎదవా. ఒరే తౌడు రామస్వామి, నా జీవితాన్ని తౌడు పాలు చేసావు కదరా. నా అదృష్టం బాగుండి మీ నాన్న తౌడు వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి తప్పించుకున్నా. అదే మిరపకాయల వ్యాపారం చేస్తుంటే అలా అంతా అనకయ్యా, త్వరగా కానివయ్యా. బంగారు చిలక తొందరగా ఉందా? చెప్పవయ్యా, సిగ్గేస్తుంది. ఇప్పుడు సిగ్గుపడి ఏం ప్రయోజనంలే. ఏ తౌడు మూటో, ఏ గివుడు మూటో, ఏ కిల్లు బాకో కల్బాకో. ఇప్పుడేడా నా పెళ్ళాన్ని పట్టుకుంది? ఇంత లోపల నాన్నన్నారు ఎవరా? నాకంటే ముందు ఎవడన్నా టచ్ చేశాడా? అలాంటిది ఉండదులేరా. అయ్యో నాకెంతో భయంగా ఉంది. ఇంట్లో ఎటు చూసినా కూడా భూత్ బంగ్లాలా కనిపిస్తుంది. నాన్న, రే ఎవడరా నీకు నాన్న? నన్ను అమ్మని వదిలిపెట్టి రావడానికి నీకు మనసులో అయ్యయ్యో, నేను మోసపోయానే అమ్మా. నన్ను మోసం చేసేసాడు. అయ్యో ఏమైంది? అయ్యో, ఏం జరిగిందమ్మా? తప్పుగా ఏం జరగలేదు కదా? ఏం జరగలేదు. అన్నీ నాకు తెలుసు. కాసేపు నువ్వు ఊరుకో. ఏమ్మా నగనట్ల భద్రంగా ఉన్నాయా? మీ కంటికి నేను దొంగ విధంగా కనిపిస్తున్నానా? ఎవడికి తెలిసి పొట్ల ఏ పాముందో? అవ్వా, నన్ను పంపించకండి అవ్వా. మీరు లేకపోతే నేను రోడ్డు మీద భిక్షం ఎత్తుకోవాలి. ఎంత జాలిగా మాట్లాడుతున్నాడో చూడవయ్యా. అత్త, వాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. చాలే ఊరుకోరా దున్నపోతు. పిల్లలు దేవుడితో సమానం. ఈడెందుకు అబద్ధం చెప్తాడు? ఈ రోజు నుంచి ఈడే నా మనవడు. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో తెలుసుకునేంత వరకు శోభనం జరగనే అత్తగారు, ఇది పాపం అత్తగారు. అత్తగారు, ఇలా చేయడం మీకు ధర్మం కాదు. న్యాయం కాదు. ఏంది మామా, సాయిబాబా గుడికి వెళ్దామని సుబ్రహ్మణ్య స్వామి గుడికి తీసుకొచ్చావు? హే, నిన్న పక్కూరు నుంచి వచ్చి నిన్ను సంబంధం చూసి వెళ్ళారు కదా, వాళ్ళకి నువ్వు నచ్చావా? ఏమిటే ఏం మాట్లాడడం లేదు? అంతా సమయంగా జరుగుతుంది. టైం బాగుండి నీ జాతకం కుదిరిందంటే ఎవ్వరూ దాన్ని ఆపలేరు. అవునవును. ఎందుకే కూర్చున్నావు? హే, నువ్వు గుడి వరకు పిలిచావు, నేను వచ్చాను. ఇద్దరు పిల్లలు దేవుడు అంటే నాకు ఇష్టం లేదు, నీకు తెలుసుగా. దేవుడి కోసం రాకపోయినా ఈ మల్లీశ్వరి కోసం రావే. నేను రా, నువ్వు వెళ్ళు. నా పెళ్లి జరగబోతుంది కదా, రావే. వళ్ళి, త్వరగా వెళ్ళి దాక్కో. ఎందుకండి దాక్కోమని చెప్తున్నారు? వస్తుంది, ఎవరో చూడు. ఎవరు? ఏంద్రా అబ్బాయి ఎండలా వస్తున్నావు? గొడిగేది? గొడిగేదిరా. ఏదిరా? గొడిగేదని ఒకళ్ళనొకళ్ళు అడుగుతారేట్రా? గొడిగి ఎవరి దగ్గర ఉందో వాడ్రా అంటే ముందుకే. అక్క ఎంగిలక్క ఎంగిలే. నమస్కారం. రండి రండి, కూర్చోండి. మంత్రి గారు, ఈయన మా అల్లుడు. పక్కూరులో పెద్ద మోతుబరి. మీ అమ్మాయిని అడగడానికి వచ్చారు. జీవితాంతం నిన్ను మీ అమ్మాయిని ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. నువ్వేమంటావు? పక్క ఊరు పెద్దనాయుడు గారు అబ్బాయే కదా. ఇది వరకే మీ ఊరు పంచాయతీలో పెళ్లి మాట్లాడుకున్నారు కదా. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? వియ్యంకుడు చేసిన పని అది. వదిలేస్తామా వాణ్ణి? నా కొడుక్కి 100 పెళ్లిళ్ళు చేస్తాను. గాడిద గుర్రం 2 ఒకటైపోతాయా చెప్పండి? మీరు సరిగ్గా తెలుసుకోకుండా వచ్చారనుకుంటాను. నా కూతురు మొదటి పెళ్లి వాడికే 30 వంకరలు చెప్పింది. మీరు తెలుసుకోకుండా వచ్చారనుకుంటాను. తప్పుగా అనుకోకండి, బయలుదేరండి. పంతులు గారు మర్యాద తెలిసిన మనిషి అని తాగుబోతు గారు చెప్తే నమ్మొచ్చాం. మర్యాద కిలో ఎంత అడిగేలా ఉన్నారే పంతులు గారు. నానా, వాళ్ళని బయటకు పంపి మీరు లోపలికి రండి. ఎవతే అదే
పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరం మాట్లాడుతుందా? పెళ్ళి మా అమ్మాయికే కదా. అందుకని ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. నేనేం తప్పుగా మాట్లాడలేదండి, మీరే తప్పుగా వచ్చారు. ఇంతవరకు ఎవరు నన్ను అవమానించింది లేదు. నేను ఒప్పించి చేసుకోగలను, లేదా లేపుకెళ్ళైనా చేసుకోగలనే. పిల్లని అడగడానికి ఒక మగాడిగా వచ్చుంటారనుకున్నాను, కానీ పెళ్ళాన్ని ఇంట్లో పెట్టి తన చీర కట్టుకుని వచ్చుంటారని నేను అనుకోలేదు. నన్నే అవమానిస్తావా? నేనేంటో చూపిస్తానే. పొండ్రా పొండే. ఏడవకమ్మా, పోయినోళ్ళు తిరిగి వస్తారా చెప్పు, ధైర్యంగా ఉండు. ఏరా చావు ఇంటికి వచ్చినా కూడా నీ బుద్ధి నిన్ను వదలలేదా? కట్టుకున్న మొగుడు గుండ్రాయిలాగా ఉంటే వాడిని వదిలేసి ఇంకెవరికో చెబుతున్నావేంటి ధైర్యం? ఏంట్రా ఇది? ఊరుకోవయ్యా, నువ్వొక్కడవే లొడలొడ. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అక్క? ఎంత పని జరిగిపోయింది అక్క. నీకు అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయి అక్క. అక్క బాబు అయ్యా చూడండి అయ్యా, ప్రేమ మా అక్కని చూడండి అయ్యా, అది పోవాల్సిన వయసు. చావటానికి వయసుతో పనే ఉంది, ఏ వయసులో అయినా చావచ్చు. అక్క నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? నువ్వు కూడా దాంతో పాటు వెళ్ళొచ్చు కదరా, మేము వద్దన్నావా ఏంటి? అక్క ఏరా కట్టుకున్న మొగుడే గుండ్రాయిలా కూర్చుంటే నువ్వెందుకు తెగేడుస్తున్నావు? అక్కకి ఆయన మొగుడు మాత్రమే, నేను దూరం బంధువుని. దూరం అంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ అంత దూరం ఉంటుందా? అదే ఊరుకున్నాను, ఊరుకో బాబు. అదంతా సరే గాని ఆ పాకెట్లో వేసేవి గొలుసు దాన్ని తీస్తావా? తీయరా, తీరా. చూడండి అయ్యా, పెళ్లిట్లో దొంగతనం చేశాడు వదిలేశాం, గుడి దగ్గర చెప్పులు దొంగతనం చేశాడు వదిలేశాం, కొంచెం కూడా మానవత్వం లేకుండా చచ్చిన మనిషి కాలు నుంచి గొలుసు దొంగతనం చేశాడే, ఈ పందిగాన్ని వదలచ్చా? శవాన్ని కిందకి దించి పాటి మీద విండి పడుకోబెట్టండి, పట్టుకోండి రావనే. ఈ పందిగంటే మనం ఇక్కడికి పిలిచావా? ఇదిగో నా కాలు పట్ట. అయ్యా అయ్యా నువ్వే కాపాడలే. చూడండి అయ్యా, నా పెళ్ళాం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అయ్యా. కామాక్షి, నువ్వు చాలా గొప్పదనమమ్మా. నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఈ ఊళ్ళో వర్షాలు పడుతున్నాయి. కామాక్షి, నీ మొగుడు బాకీ తీర్చలేదు, నువ్వు చేసిన బాకీ కూడా తీర్చలేదు, మరి ఎవరమ్మా నా బాకీ తీర్చేది? అమ్మా, శ్మశానానికి వెళ్లే లోపే నా బాకీ ఎలాగైనా తీర్చేవా? బాబు గారు దయదలుచండి, మీకు భయపడే చచ్చిపోయింది. ముసలోడా, అప్పు తీసుకున్నప్పుడు బానే తీసుకుంటారు, తీర్చమన్నప్పుడు నొప్ప మీకు? అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడట, తోట తీస్తాను రోయ్. అయ్యా మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తానయ్యా. నా బాకీ తీరే వరకు ఈ శవాన్ని ఇక్కడి నుంచి కదిలించారంటే ఈ ప్రాణాలు తీస్తాను రా. ఏంటయ్యా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అన్నా, రోషం వస్తే బాకీ తీర్చండి రా. ఈ ఊళ్ళో వాళ్ళకి ఇది ఒక పాఠంలో గుర్తుండిపోతుంది. అవునదు. ఎంత ఇవ్వాలయ్యా? 5,000 అయ్యా. బాకీ వసూలు చేయడానికి ఇదా సమయం? బుద్ధి లేని జన్మలు. ఇదిగో 6,000 చేస్తుంది, ఉంచుకో. ఇప్పుడు మోసుకెళ్ళండి. శవాన్ని ఎప్పుడప్పుడు తీసుకెళ్తాం గానీ నువ్వు మూసుకొని పో. రే పట్టండి రా.